దీనికి ముందుగా 200 గ్రాముల పెసరపప్పును తీసుకొని బాగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు నానిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఉడకబెట్టి పొట్టు తీసిన బంగాళాదుంపలు 2, పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అన్నీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా నున్నగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి నూనె కాగిన తర్వాత జీలకర్ర, 1 ఆనియన్, క్యాబేజీ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, కొద్దిగా తురిమిన బీట్రూట్, స్వీట్ కార్న్ కొన్ని వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి వెజిటబుల్స్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందాక కలిపి ఉంచుకున్న పిండిలో ఉప్పు, తగిన నీళ్లు, చల్లారిన వెజిటబుల్స్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ పైన నూనె వేస్తూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కావలసిన వాళ్ళు దీనిపైన చీజ్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, వెజిటబుల్ ఆమ్లెట్ రెడీ.